రైట్, మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు మంటలు రాచేసుకున్నాయి. రెండు బలమైన దేశాల మధ్య వార్ మొదలైంది. ఇన్నాళ్లు ముష్కరు మూకలపై దాడులు చేసిన ఇజ్రాయెల్ పై డైరెక్ట్ అటాక్ కు దిగింది ఇరాన్. తమ పెంపుడు ఉగ్ర సంస్థలైన హమాస్, హెజ్బొల్లాను అంతం చేయడం, హౌతీలపై దాడులు చేస్తూ ఉండడంతో చిరెత్తుకొచ్చిన ఇరాన్ ఇక లాభం లేదనుకుని డైరెక్ట్ వార్ కు దిగేసింది. నిన్న ఇరాన్ చేసిన దాడి సాధారణ విషయం కాదు. ఇన్నాళ్లు నివురు కప్పిన నిప్పులా ఉన్న రెండు దేశాల మధ్య టెన్షన్లు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. రైట్, ఒక్కసారి మనం ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క భూభాగాన్ని మనం చూస్తున్నాం. ఒకవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్, మరోవైపు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ ని మనం చూస్తున్నాం. ఇరాన్ చాలా పెద్ద దేశం. మనకు అక్కడ కనిపిస్తున్న బ్రౌన్ కలర్ మొత్తం ఇరాన్ చాలా పెద్ద దేశంగా కనిపిస్తోంది. అయితే కొన్ని అంటే హౌతీ, హెజ్బొల్లా ఇలాంటి వాటిని కొన్ని పెంచి పోషించింది. కానీ ఆ తర్వాత హెజ్బొల్లా, హమాస్, హౌతీ ఇవన్నీ కూడా దాడులు చేయడం మొదలు పెట్టడంతో ఆ వెంటనే ఇజ్రాయెల్